హాయ్ ఈషా గారు అక్కడికి వెళ్ళి స్నానం చేయబోతున్నారు. న్యాచురల్ శ్రీనివాసరావు గారు. కాళ్ళు జాగ్రత్త, జాగ్రత్త, కాళ్ళు జాగ్రత్త, జాగ్రత్త, స్లోగా వెళ్ళాలి. అంటే స్లో స్లో సార్, కాళ్ళు జాగ్రత్త, స్లోగా వెళ్ళాలి. శ్రీనివాస్ గారు అంటే స్లోగా. కూర్చోండి, అక్కడ కూర్చోండి. हम बात करने के टाइम में उधर जाके ये केव और ये नीचे का ये पूरा बताना. तो అంటే ప్రకృతి ఇది ఏర్పడిన టైం అంతా చూస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని కోట్ల పరిణామాలు, అంత పరిణామాన్ని అంతా గమనిస్తే మనం ఎంత చిన్నవాళ్ళం అనేది అర్థం అవుద్ది. ఇక్కడ ఒక ఉదాహరణ కనపడుతుంది మనకి. ఈ బండ కింద అంతా కొంచెం మట్టిలాగా మెత్తగా ఉంది కదా, ఇది కొంచెం ఇక్కడ రాలిపోయింది, అది నిలబడింది కదా. దీని ఉద్దేశం ఏంటంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం ఇదైపోయి ఇదే ఒక మౌంటైన్ లాగా ఏర్పడింది. ఇక్కడంతా మళ్ళా కొన్ని లక్షల సంవత్సరాలు అలా ఉండిపోయి వాతావరణ పరిస్థితుల వలన అదంతా మెత్తగా అయిపోయి మట్టిలాగా అయిపోయింది. ఇంకా అది బాగానే ఉందిలే అనుకున్న టైంలో మళ్ళా ఇంకొక అగ్నిపర్వతం వచ్చి మొత్తం ఈ ప్యాటర్న్ సెట్ చేసింది. దాని పైన ఏర్పడింది ఇది. ఈ లేయర్కి ఆ లేయర్కే కొన్ని కోట్ల సంవత్సరాల టైం ఉంది. దానికి ఇదంతా పోతుంది. దానికి పరిణామం నిరంతరం. అది అది ఎన్ని కోట్ల పరిణామాలు చూస్తుంటది. అసలు వర్షపు చుక్కే లేని ప్లేస్ చూసింది, మొత్తం కాలిపోవటాన్ని చూసింది, విపరీతంగా వర్షం పట్టడం చూసింది, విపరీతంగా మంచు పట్టడం చూసింది, మొక్కలు రావటం చూసింది, అడవులు ఏర్పడటం చూసింది, జంతువులు రావటం చూసింది, మనుషులు రావటం చూసింది. క్రమంలో మొత్తం భూమి ఏర్పడి 4.5 ట్రిలియన్ ఇయర్స్, ట్రిలియన్స్ 4.5 బిలియన్, సారీ 4.5 బిలియన్ ఇయర్స్ ముందర అర్త్ ఫార్మ్ అయింది. 4,500 సంవత్సరాల బిలియన్, కోట్ల సంవత్సరాలు. 10 లక్షలు అయితే 1 మిలియన్, 1000 మిలియన్లు అయితే 1 బిలియన్. ఇప్పుడు మొత్తం మానవ పరిణామ క్రమం అంతా మానవ పరిణామ క్రమము. ఈ అర్త్ స్టార్ట్ అయ్యి 20 అవర్స్ అర్త్ స్టార్ట్ అయ్యి బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చి భూమి స్టార్ట్ అయ్యి లైఫ్ స్టార్ట్ అయ్యేది 3.7 బిలియన్ ఇయర్స్, 4.5 నుంచి. సో 3.5 బిలియన్ ఇయర్స్ మీద లైఫ్ స్టార్ట్ అయింది. అమీబా సింగిల్ సెల్ అమీబా బ్యాక్టీరియాతో స్టార్ట్ అయ్యేది. పరిణామక్రమం చెందుతా డైనోసర్లు, రకరకాల జంతువులు, 86 కోట్ల జీవరాశులు ఇవన్నీ వచ్చిపోవడం, అంతరించిపోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనిషి పుట్టిండేది 2.5 మిలియన్ల ముందర. హ్యూమో ఎరెక్టస్, హోమోసిపియన్స్, నిరాందర్టల్స్ అనేది పరిణామం 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళ మీదకి వచ్చింది. 2.5 మిలియన్ ఇయర్సే. ఈ మనిషి మోడర్న్ మనిషి షేవింగ్ చేసుకునే మనిషి వచ్చి 2.5 లక్షల సంవత్సరాలే. అంటే భూమి పుట్టి 20 గంటలు అయింది అనుకుంటే మనం వచ్చిండేది 14 సెకండ్లు అయింది అంతే. చూసుకోండి, మీరు గూగుల్ చేసి చూసుకోండి. 14 సెకండ్లు. ఇంకా 3 సెకండ్లలో ఈ భూమి మనుషులు పనికిరాదు అని స్టీఫెన్ హాకింగ్స్ అనే సైంటిస్ట్ చెప్పినాడు. అంటే ఈ భూమి మనం ఎంత పనికిరాకుండా చేస్తాడు అంటే ఇంకా 3 సెకండ్లో ఈ భూమి పనికిరాదు అని. 14 సెకండ్లు అయింది నువ్వు పుట్టి. అరే ఇది పెద్ద, మీ పిల్లలు కొంచెం గూగుల్ చేసి రాయమనండి. అది తెలిసిందనుకో మిడిమిడిగా ఎగిరి పడవు. నువ్వు వచ్చింది 14 సెకండ్లే, నేను ఖాళీ చేస్తా పెద్దమ్మ. మొత్తం తెలిసిందనుకో ప్రసాద్ గారు చెప్పిన నెంబర్లను ఆలోచిస్తే అది ఎవరు నేను కనుక్కోండి కాదు. ఇట్ హాస్ హ్యాపెండ్, హిస్టరీలో ఉంది. అది జియాలజిస్టులు రాసిండేది, చెప్పిండేది. 4 ఇంకా 3 సెకండ్లు మనం ఉండమంట. అంటే 1000 ఏళ్లలో ఈ భూమి మనుషులకి జీవించడానికి పనికి రాకుండా పోతుందని స్టీఫెన్ హాకింగ్స్ చెప్పినాడు. చేసుకుంటారు, చేస్తా ఉంది.
మరి ఇంత డేంజర్ దీని మీద మాట ఎంత డేంజర్ లో ఉన్నామో అసలు దాని మీద డిబేట్ జరగాలి. నేను అంటాను ప్రకృతి సృష్టించిన దేవుడు అనొచ్చు, సృష్టి ఎవరు అనొచ్చు, మనుషుల్ని తయారు చేసినప్పుడు వీళ్ళు ఇది పరిణామాన్ని వీళ్ళు అర్థం చేసుకుంటారు అని ఇచ్చాడా? అది నేచర్ లో జరిగింది. ఈ మనిషి కొంచెం తెలివైన మనిషి పరిణామక్రమంలో వచ్చి చెప్పడం ఏమంటే జంతువుల్ని పక్షుల్ని ఫారెస్ట్ ని చెట్లు అన్నిటిని పుట్టించి నిన్ను పెద్దనలాగా మళ్ళీ పుట్టించి అన్నింటి చూసుకోరా అంటే ఈ అన్న మొత్తం ఖాళీ చేస్తాను. నువ్వు వచ్చింది సో ఇది ప్రతి పిల్లలకి 1వ క్లాస్ నుంచి అందరికి చెప్పాలి ఈ విషయం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మనుషులు అందరూ క్రూర జంతువులు ఇవి అవి వాటి చిన్న చూపు చూస్తారు కదా, నీకంటే ముందర నుంచి ఉండేవి. సీనియర్స్ జనజీవన 7th లేకి జింక అంటారు, నీకంటే ముందర నుంచి ఉండే, నువ్వు వచ్చినా వాటి 7th లేకి. సో అదొకటి అర్థం చేసుకుంటే కూల్ అయిపోతాడు మనిషి. ఓకే మనం నథింగ్, మనమే ఎవరు ఎటర్నల్ గా ఉండము. ఇక్కడ ఎగిసి పడిన డైనాసర్లని మొత్తము ఈ భూమి కింద వేసి పెట్రోల్ చేసింది. మనం వాడుతుంటే పెట్రోల్ అంతా అదే. మొత్తం జీవరాశుల్ని చెట్లని అడవులన్నిటి లోపల తొక్కితే ప్రెషర్ మీద మొత్తం పెట్రోల్ అయిపోయింది అది అరేబియాలో. అలాగే ఈ తెలివి తక్కువ ఉందనే మనం భిన్నపోతాం. డైనాసార్లు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఈ భూమిని వెళ్ళినాయి, అన్నిటిని తొక్కినాయి, పెద్దవి చిన్నవి ఎగిరేటివి అవి ఇవి అన్ని పోయినాయి. కాబట్టి మనం ఎగిరిగిరి పడేద్దు, సింపుల్ గా మినిమలిస్టిక్. ఎంత అవసరం అంత వాడుకొని గమ్మున ఉన్నాడు రా స్వామి. ఎగిరెగిరి కింద పడతారు అనేది ఒక మెసేజ్. అది ఊరికే ఎగ్జామ్ లో రాసేదానికి ఎప్పుడు భూమి పుట్టింది, బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏమిటి అనేది కాదు. నువ్వు రియల్ ఎక్స్పీరియన్స్ కావాలి పిల్లలకి. స్కూల్లో ఇప్పుడు మనం చెప్పిండే పిల్లలకి అర్థమవుతుంది కదా, ఎందుకు చెప్పకూడదు, చెప్పాలి కదా. మీరు పిల్లలు కాబట్టి అర్థం చేసుకుని ట్రై చేస్తా ఉంటారు. లేదు మిడి జ్ఞానం ఉండే వాళ్ళకి వాళ్ళు ఏమి అర్థం చేసుకుని ట్రై చేయరు. స్కూల్లో సిలబస్ లో ఇవన్నీ నేచర్ ప్రకృతి అని సిలబస్ ఉంది సార్, చాలా ఉంది. ఎగ్జామ్ కోసం వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావడం లే. మీరు అనేది ఎక్స్పీరియన్స్ కావాలంటారా? ఇక్కడికి వచ్చి ఈ మొక్క ఇప్పుడు వచ్చింది, దీనికి ఎందుకు ఇట్లుంది, ఈ కలర్ ఎందుకు ఉంది, ఆ చీటాకి ఆ కళ్ళ ముందర చారలు ఎందుకు వచ్చినాయి, జీబ్రాకి చారలు ఎందుకు వచ్చి తప్పించుకునే దానికి ఏం జరుగుతా ఉంది, ఇవన్నీ వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు విల్ నెవర్ లీవ్ ఇట్. అబ్బా అవునా అని అర్థమై నేచర్ కనెక్ట్ అవుతారు. ఏం చెప్ప మనం బుక్ చదువు రాయి ఎక్కువ మార్క్స్ రావాలంటే ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? కూర్చొని ప్రాక్టికల్ లేకుండా చెప్పాలా? ఇప్పుడు మన భారతదేశం అనే భూభాగము ఆఫ్రికా నుంచి విడిపడి సముద్రంలో తేల్తా వచ్చి హిమాలయాలను ఢీకొట్టింటే ఆ పక్క భూభాగాన్ని ఢీకొట్టి హిమాలయాలు ఏర్పడినాయి. ఆఫ్రికా నుంచి ఒక మొక్క మనం ఒక మొక్క రాళ్ళు అయిపోయి ఎప్పుడో హిమాలయాలు ఏర్పడినాయి. సో అది మీరు ఇప్పుడు గూగుల్ చేస్తే మొత్తం భూమి ఎట్లుంది ఒకటే పీస్ గా ఏర్పడినప్పుడు మళ్ళీ చిన్నగా విడిపోయి మొక్కలన్నీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఎట్లా పోయినాయి అనేది క్లియర్ గా తెలుస్తుంది. అవును, ఇప్పుడు ఆఫ్రికా కూడా మళ్ళీ చీలుతా ఉంది. ఇంకా 1,00,000 ఏళ్ళ తర్వాత ఆఫ్రికా కూడా 2 మొక్కలు అవుతుంది. ఇండియా ఇంకో మొక్క సపరేట్ అవుతుందంట, ఏదో అట్లా వాళ్ళు సైంటిస్ట్ చెప్తా ఉంటారు. మీరు ప్రకృతి మరి అమెరికాలో విఎస్ లో ఎందుకు ఎందుకంటే ఇప్పుడిప్పుడే జనాలు అడుగుతా ఉంటారు. ఎందుకంటే ఒకటి మోడల్ చేస్తే రిప్లికేట్ చేయొచ్చు ప్రపంచం. ఈజీ మనం చేస్తాం తప్పులు అందరూ రెడీ ఉండాలి. అమెరికాలో ఉండే వాళ్ళు మనం రిసీవ్ చేసుకుని రెడీగా ఉండాలా. ఆ ప్రాసెస్ లో కొంతమంది వచ్చినారు. వాళ్ళు అమెరికా ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మోషన్ ఒంటికి చెమట రూపంలో స్నానం చేస్తున్నాము. మన ఆలోచనలు కూడా క్లీనప్ చేసుకుంటాం రోజు. అంటే మనకి ల్యాప్టాప్ కూడా అంటే ఒక ల్యాప్టాప్ కూడా ఎక్కువగా సిస్టమ్ అయిపోయి హ్యాంగ్ అయిపోతుంది అంటారు. అట్లాగే ఈ దేహం ఇది కూడా మైండ్ కూడా మనిషి హ్యాంగ్ అయిపోతాడు అనుకుంటా. హ్యాంగ్ అయిపోయి ఏం చేయలేదు తెలియక అంటే సిగరెట్ తాగడము, మందు తాగడము, డ్రగ్స్ వేసుకోవడము ఏదో చేస్తే కానీ పొర పని చేయట్లా, లేదంటే డిగ్రీ దూకడము, అందరూ పొగిడించుకునే దానికి ఏమో చేయడము. నాకు ఒక కెమెరామెన్ కథలు ఉందంటే పౌనబార వేసుకుంటారు, వేసుకుంటాడు పళ్ళని కొంచెం చిల్లు పడి ఎందుకు టెన్షన్ పడితే చేసుకుంటాం.
అబ్బో ఓకేనే. 7 ఏళ్ళకి ఒకసారి పూలు పూస్తున్నాయి. దాని మొక్క పేరు కూడా చెప్పండి. కార్వి కార్వి. అనే ట్రీ అది కొమ్మకే ఫ్లవర్స్ వచ్చి ఆకు మధ్యలో స్ప్రింట్ ఉండకుండా కొమ్మకే ఫ్లవర్స్ కొత్తగా చేస్తున్నాయి. 7 years ఒకసారి ఈ చెట్టుకి ఫ్లవర్స్ వస్తుంట అద్భుతంగా. ఈ చెట్టు దాని పేరు కార్వి. కార్వి బొటానికల్ నేమ్ ఏదో ఉంటుంది. ఆ పింక్, ఆ వైలెట్ కలర్ ఫ్లవర్స్ మనకు వింకా రోజియా అంటారు. నా మనసులో ఉన్నది మీరు చెప్పారు తెలుసా? వింకా రోజియా దగ్గరగా ఉంది. ఇది యాంటీ క్యాన్సర్ అది వింకా రోజియా. మీరు బెంగళూరుకి వెళ్తే 5+3 8 ఇట్లా కౌంట్ చేసుకుంటూ పోతే ప్రకృతిలో అవే కంపోజిషన్స్ ఉంటాయి అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బెటర్ ఇట్లా ఓపెన్ అయ్యి ఇట్లా అయింది. ఈ ఫిబొనాచి నెంబర్లో ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. అంటే ఎగ్జిస్టెన్షియల్ నెంబర్ అని ఒకటి చెప్పాడు. అందులో 4 లేదు, కానీ 4 పెటల్స్ ఉన్నాయి నేను చూశాను. కొన్ని విషయాల్లో అది ఫెయిల్ అవుతుంది. ఏదైనా ఒక అందుకే నేచర్ ని అర్థం చేసుకుంటూ ఉండాల్సిందే. నాకు అర్థమైపోయింది చెప్పేదానికి లేదు. ఫుల్ అర్థమైంది అంటాను లేదు. అవును, ఇవాల్వింగ్ మారుతుంది. నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇంకో రకంగా మారింటుంది. ఇది మీదా? మేము సైట్లే బస్సు పని అవుతుంది. న్యాచురల్గా ఈషా గారు వాటర్ ఫాల్స్లో ప్రకృతిలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. పైకి ఎక్కొద్దు, జాగ్రత్త. కమాన్ కమాన్ భయ్యా. ఓకే,